పవన్ కళ్యాణ్ నేడు గుంటూరు జిల్లా తుళ్లూరులో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని, తాను తెలంగాణలో తిరుగుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని, ఏం చేస్తారో చెయ్యండి సవాలు చేశారు. ప్రతి సమస్యపై పోరాడతానని చెప్పారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో ఓ రేంజ్ లో ఫైర్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా మరోసారి స్పందించారు. జై తెలంగాణ, జై భారత్, జై హింద్ అంటూ ట్వీట్ చేశారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై సచివాలయంలో వివిధ శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కు చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ కు ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేష్ కి ప్రవాసాంధ్రులకు స్వాగతం పలికారు. మంత్రి నిమ్మలను తుంగభద్ర బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే, సెక్రటరీ ఓఆర్కే రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుంగభద్ర డ్యాం కొట్టుకుపోయిందని తెలిపారు. 19వ గేట్ స్థానంలో స్టాప్ లా గేట్ ఏర్పాటు చేస్తామన్నారు. రష్యా పర్యటనలో లోకేష్ బిజీగా ఉండనున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రసూల్ అనే వ్యాపారి కిడ్నాప్ కు గురైనట్లు అతనన్న రిటైర్డ్ ఏఎస్ఐ ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దుర్మార్గం, శోచనీయమని కవిత అన్నారు. దీనిపై జూలై 2న ఉప్పల్ బాగాయత్లో అతిపెద్ద భూ పోరాటం చేస్తామని అన్నారు కవిత. హన్మకొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. షాయంపేటలో 608 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రగతికి సీఎం రేవంత్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని, లేకపోతే విషం చిమ్ముతోందన్నారు. వివేక హత్య అనేది ఓ కేస్ స్టడీ అన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డికి చెందిన వీరభద్ర గ్రాడైట్స్ లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఫిర్యాదులు అందడంతో మైనింగ్ సేల్స్ ట్యాక్స్ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. భూపాలపల్లి జిల్లాలో పోడు మాఫియా రెచ్చిపోతోంది. మాముత్తారం మండల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా పోడు మొదలు పెట్టారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తిరగబడ్డారు. గంజాయి కేసులో హోంగార్డ్ ను అరెస్ట్ చేసిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. చిన్న చౌక్ వద్ద తనిఖీలు చేస్తుండగా గంజాయి విక్రయిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా కన్నపల్లిలోని రైతు వేదికలో ఘర్షణ చోటు చేసుకుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కొట్టుకున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన పదవికి రాజీనామా చేయగా రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. వివిధ ఆరోపణల్లో చిక్కుకోవడంతో పదవికి రాజీనామా చేసి ఆ లేఖను పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ నెల 4న పెద్ద సినిమా విడుదల సందర్భంగా రాజమండ్రితో సహా పలు చోట్ల క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. గెలుపు పొందిన క్రికెట్ టీంకు ట్రోఫీతో పాటు ప్రీమియర్ షో పెద్ద టికెట్స్ కూడా బహుమతిగా అందించనున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ ఆఫీసులో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. హామీలు ఇవ్వడం, అధికారంలోకి రావడం, మోసం
తాము పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం ఎందుకు స్పష్టం చేయడం లేదని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ప్రశ్నించారు. చంద్రబాబు 1998 నుంచి డిఎస్సీ పోస్టులో భర్తీ చేసింది లేదని విమర్శించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో విస్తృత తనిఖీలు చేశారు పోలీసులు. పలు కిరాణా జనరల్ స్టోర్లను పరిశీలించి గంజాయి మత్తు పదార్థాలు, ఇతర నిషేధిత వస్తువుల విక్రయాలపై ఆరా తీశారు. నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. మహిళను హత్య చేసి బావిలో పడవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మాతా శిశు కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ, మానవ హక్కుల సంఘ ప్రతినిధులు విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన 7 నెలల బాలుడికి అందించిన చికిత్సలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులు అర్పించారు. భూతగాదాలతో 2 కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం షద్మల్ తండాలో చోటు చేసుకుంది. ఇరు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లతో పాటు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. పోక్సో కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చాంద్రాయణగుట్టలో 2023లో మైనర్ బాలికపై లైంగిక దాడి వ్యవహారంలో వృద్ధుడిపై కేసు నమోదైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి పొంగులేటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి తల్లాడ మండలంలోని కేశవాపురం గ్రామంలో ఎదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం పడింది. గ్రామ సమీపంలో భారీ పిడుగు పడింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్లు చేస్తున్న దుండగుని పోలీసులు అరెస్ట్ చేశారు. 180కి పైగా స్నాచింగ్ కేసులో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ అల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ ప్రధాన రహదారిపై డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. గత 15 రోజులుగా దుర్గంధంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ఎమ్మెల్యే గాంధీ పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి వారి హుండీని లెక్కించారు అధికారులు. భక్తుల నుంచి సుమారు 2 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు అధికారులు. గత 20 రోజుల్లో ఈ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా కౌతాలం టౌన్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు పోలీసులు. మండలంలో ప్రత్యేక వాహనాలపై తనిఖీ నిర్వహించారు. అధిక కాంతి వెలువడే ఎల్ఈడీ లైట్లను వాడొద్దని సూచించారు పోలీసులు. కేటీఆర్ పై ప్రభుత్వ బిర్లా ఐలయ్య ఫైర్ అయ్యాడు. ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం దారుణమన్నారు. రేవంత్ పాలన చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. కడప జిల్లాలో పర్యాటక కేంద్రం గండికోటలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ పర్యటించారు. ముఖ ద్వారం వద్ద పనులను పరిశీలించారు. 77 కోట్ల నిధులు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. హైదరాబాద్ మూసీ నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు కాపాడారు. 2 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసే వ్యక్తిని రక్షించి షెల్టర్ హోమ్కు తరలించారు. సాహసోపేత ఆపరేషన్ చేసిన డీఆర్ఎఫ్ బృందంపై ఉన్నతాధికారులు ప్రశంసలను కురిపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. మోడీ లొంగుబాటు విధానాలతోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలంలో ప్రధాన రహదారిపై
ధర్నా చేశారు రైతులు. వీరికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. రోడ్డుపై ధాన్యం పోసి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేశారు. ఉద్యమకారులకు స్వరాష్ట్ర స్వప్నం సాకారం తర్వాత సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మండిపడ్డారు. సీఎం టూర్తో జిల్లా ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. కుత్బుల్లాపూర్ దుండిగల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అమరవీరుల స్తూపాన్ని అలంకరణకు నోచుకోలేదు. ఈ అంశంపై ఎమ్మెల్సీ షంబేపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్తూపాన్ని శుభ్రం చేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధి రాజ్ పుష్ప సైకిల్లో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. టిప్పర్ వాహనం బైక్ను ఢీకొట్టడంతో జనార్దన్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లాలో నవచేతన్ యాప్ అమలు, చిన్నారుల అభివృద్ధి లోపాల గుర్తింపుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల ఎదుగుదల అభివృద్ధి లోపాలను గుర్తించి వారికి సరైన సమయంలో మంచి వైద్యాన్ని అందించాలని సూచించారు డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో డొక్క సీతమ్మ క్యాంటీన్ ద్వారా 500 మందికి అన్నదానం చేస్తారు. సమాజంలోని నిరుపేదలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఏపీకి బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా అవార్డు దక్కింది. ఈ నెల 4న కేరళంలో GTMX షోలో అవార్డును పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందుకోనున్నారు. హైడ్రాలో పనిచేస్తూ ఉత్తమ సేవ పథకాలు సాధించిన అధికారులతో పాటు గతంలో మహోన్నత సేవ పథకాలు సాధించిన ఉద్యోగులను హైడ్రా ఉన్నతాధికారులు అభినందించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అనంతరం వీరిని సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభివృద్ధి భద్రతలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని తెలిపారు. హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులను అర్పించారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న జాతీయ ప్రాజెక్టు పనులపై కలెక్టర్ సమీక్షించారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు నిర్మాణ పనులు, భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలపై సమన్వయంతో ముందుకెళ్లాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్పర్సన్ భర్త భాస్కర్, కౌన్సిలర్ భర్త మధు ఇద్దరి మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. గతంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలపై మున్సిపల్ చైర్పర్సన్ భర్త పేరు పెట్టడాన్ని కౌన్సిలర్ భర్త మధు ప్రశ్నించాడు. కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి తీరని ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వ పెద్దలను అనేక సమస్యలపై ప్రశ్నిస్తున్నారని అన్నారు. వెన్నుపోటుకి 2 ఏళ్లు అన్న పోస్టర్ను శ్రీకాకుళంలో వైసీపీ నేతలు ఆవిష్కరించారు. సూపర్ 6 కార్యక్రమం సూపర్ సక్సెస్ అని ఎలా సంబరాలు చేసుకుంటారని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి కుంభ రవిబాబు ప్రశ్నించారు. ఇండియా కూటమి నేతలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జూన్ 8న ఢిల్లీలో ఇండియా బ్లాక్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, మాజీ సీఎం మమతా బెనర్జీలు హాజరయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. తెలంగాణలో తిరగాలంటే ముందు పవన్ కళ్యాణ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను లేపడానికి పవన్ తెర వెనుక నుంచి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండాలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భూతగాలతో రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి వజ్ర కిరీటం పెట్టి స్వర్ణ కవచాల అలంకరణలు చేశారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం ఈదులపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన శోభం అనే మహిళ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో తోటి పని వారితో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన కార్తిక్ గా గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొత్త బస్టాండ్ సమీపంలో యువకుడు హల్చల్ చేశాడు. వేములవాడ శాతరాజుపల్లెకు చెందిన అశోక్ అనే యువకుడు కుటుంబ సభ్యుల సమస్యల కారణంగా వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా సృష్టించాడు. అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అశోక్ ను సురక్షితంగా కిందకు దించారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలి తీవ్ర ఆస్తి నష్టం జరిగిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్రిడ్జ్ గ్యాస్ ఒకేసారి పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం చెక్కవాగు వద్ద యువకుడి మృతదేహం లభ్యమైంది. కూలిన స్థితిలో ఉన్న మృతదేహం గొనుగుంట్ల వారి పాలెం కాలనీకి చెందిన పాలడుగు రాజుదిగా గుర్తించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు నుంచి జలాది వెళ్లే రహదారిలో డెడ్ బాడీ కలకలం రేపింది. మృతదేహంపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా గుర్తించారు పోలీసులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరులో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు బావిలో పడి ఇంటర్ విద్యార్థి సుదర్శన్ మృతి చెందాడు. గేదెలు కాసేందుకు వెళ్లి దాహం కోసం బావి వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం ఓబులాపురం గ్రామంలో త్రాగునీటి కోసం ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. 25 ఏళ్లుగా నీటి కటికట నెలకొనడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు కూటమి సర్కార్ పట్టించుకొని నీటి సౌకర్యాన్ని కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని విద్యుత్ కార్యాలయంలో తుప్పలు పెరిగి విష సర్పాలు తిరుగుతున్నాయి. వాటర్ పంపుకు వెళ్లే విద్యుత్ కనెక్షన్ ప్రజలకు ప్రాణాలను తీసేలా ఉంది. అధికారుల నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద నిర్వహించాలని కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ రూరల్ వీరేపల్లి గ్రామంలో అప్పుల బాధ లేక ఓ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. కూల్ డ్రింకుల విషయాన్ని కలిపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలివానతో నగరం అంతా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. విశాఖ ఆయుష్మాన్ ఆసుపత్రిలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై సురక్షితంగా బయటకు రప్పించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది పేషెంట్లను మరొక ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సిద్దిపేట టు వరంగల్ ప్రధాన హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. స్పాట్లోనే 2 మృతి చెందారు. మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో మాడుగులలో జరుగుతున్న మోదుకొండమ్మ జాతరలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒక్కసారిగా భారీ గాలులు వీయడంతో టెంట్లు, ఫ్లెక్సీలు, భారీ బోర్డులు కూలిపోయాయి.
పార్వతీపురం మండలం వెలగవలస గ్రామానికి చెందిన వ్యక్తిని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో 12 గంటల్లో ఛేదించారు పోలీసులు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఎయిర్ స్పేస్ విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే తిరిగి ఎయిర్పోర్టుకు చేరింది. సాంకేతిక లోపం రావడంతో విమానాన్ని తిప్పేశారు పైలట్. కృష్ణా జిల్లా అవలిగడ్డలోని వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద సర్పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహనను కల్పించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. తనికెల గ్రామ పంచాయతీలోని నరసింహుల చెరువు, తుమ్మల చెరువు పూడిక పనులను ఉపాధి హామీ కార్మికుల చేత నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యటనలో ఎమ్మెల్యే కోవలక్ష్మిని అవమానించారన్న ఆరోపణలు అసత్యమని కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ అన్నారు. తనపై చేస్తున్న ప్రచారం బాధాకరమన్నారు. కేవలం ప్రాజెక్టు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామ శివారులోని అడవిలో పిడుగుపడింది. దీంతో 35 మేకలు 3 ఆవులు మృతి చెందాయి. 2 అస్వస్థకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ ఘటనపై పి గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. యువతి అబార్షన్ కేసులో డాక్టర్ శిరీష పాత్రపై విచారణ బృందం నారా తీసింది. రికార్డులు, వైద్య విధానాలు, చట్ట నిబంధనల అమలును పరిశీలించారు. సికింద్రాబాద్ మారేడుపల్లి పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కేసులో సాయి నిఖిల్తో సహా మరో 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. రాజధాని ప్రాంతంలో గ్రామ సభను బహిష్కరించారు పెనమాక రైతులు. గ్రామ సభ నిర్వహించనున్నట్టు నిన్న రాత్రి రైతులకు అధికారులు చెప్పారు. సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ అధికారులు వస్తారంటూ సమాచారాన్ని ఇచ్చారు. ఉదయం 10:30 దాటిన అధికారులు గ్రామ సభకు హాజరు కాలేదు. దీంతో పెనుమాక రైతులు గ్రామ సభను బహిష్కరించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురంలో రైతులకు కుస్తుటొప్పి పెట్టాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి. 60 మంది రైతుల వద్ద జితేందర్ రెడ్డి 11 కోట్ల రూపాయలను 1.50 రూపాయల వడ్డీకి తీసుకున్నాడు. అయితే ఇటీవల 30 మంది రైతులు ఏడాది వరకు డబ్బులు అడగొద్దని నోటీసులను పంపడంతో వ్యాపారి గుట్టురట్టయింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువులో జరిగిన మృతి కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. మాజీ భార్యనే భర్త హత్య చేసిందని పోలీసులు తేల్చారు. మేడ్చల్ జిల్లా అల్వాలోని మచ్చబొల్లారంలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, 1 లక్ష రూపాయల నగదు అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. ఇక ఈబీఏటీఎస్ మేడ్చల్ జిల్లా అల్వాలోని మచ్చబొల్లారంలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, 1 లక్ష రూపాయల నగదును అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు వాట్సాప్ ఉద్యమాలు చేస్తే ప్రభుత్వంలో చలనం రాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి 2014 నుంచి 19 మధ్య కాలంలో ఉద్యోగులను టీడీపీ రాజకీయ ప్రచారాలకు వాడుకుందన్నారు. ఇప్పుడు కూడా మహానాడులో ప్రభుత్వ ఉద్యోగులను టీడీపీ ఉపయోగించుకుందన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ చీలిపోయే అవకాశం ఉందని ఎమ్మెల్యే రిజుదత్తా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 50 పైగా ఎమ్మెల్యేలు అసలైన తృణమూల్ కాంగ్రెస్గా ప్రకటించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. సిబిఎస్ఈ కొత్త చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారిలో ఖండే ప్రశాంత్ సీతారాంను కేంద్రం నియమించింది. మరో ఐఏఎస్ అధికారి వరుణ్ భరద్వాజ్ను బోర్డు కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం.